ఇదిగోండి ఫ్రెండ్స్, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది హోటల్ స్టైల్లో. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను క్రిస్పీ కార్న్ కొంచెం చేసుకుంటున్నానండి. ఇప్పుడు వర్షాకాలం ఫ్రెష్గా కార్న్ దొరుకుతాయి కదా. మనం హోటల్స్కి అది వెళ్తే స్టార్టర్స్ అది తింటాం కదా, ఎంతెంత కాస్ట్లీ ఉంటాయి. మనం ఇంట్లో చేసుకుంటే అవి తక్కువలో అవుతాయి, ఎక్కువ మంది కూడా తినచ్చు అంత. ఫస్ట్ నేను ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నానండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి కార్న్ మనకి దొరుకుతుంటాయి, ఇప్పుడు ఈ వర్షాకాలం ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. ఇవి వేసి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలండి. కొంచెం ఇలా తేరగా ఉంచి ఇలాగ కొంచెం ఉడికించుకోవాలి. ఇన్ ద మీన్ టైం నేను మిర్చి ఇంత కాదు, ఇందులో కొంచెం ఉల్లిపాయ, తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరకాయ కూడా వేస్తానండి ఒకటి. అన్ని చిన్న చిన్న అంటే చాప్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఉడికిపోయినాయి, బాగా సాఫ్ట్ చేసి ఇవి చల్లబెట్టుకోవాలి, చల్లబడాలి. ఇదిగోండి కార్న్ శుభ్రంగా వడగట్టుకున్నాను, చల్లగా కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇవి కొంచెం ఇలాంటి గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు మైదా వేసుకోవాలండి. 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లేమో కార్న్ఫ్లోర్. మీరు ఎప్పుడు చేతులు పెట్టి కలపకండి, స్పూన్ తోటే కలుపుకోండి. ఎందుకంటే చేతులకి అంటుకుంటుంది అన్నమాట, మనకి చికాకు ఉంటుంది. ఇది కార్న్కి ఇది కోటింగ్ అయిపోయింది, చూసారా? ఇదిగోండి పొయ్యి మీద ఆయిల్ పెట్టాను. ఇదిగోండి ఇలాంటి ఒకటి గరిట, జల్లిడ గరిట లాంటిది తీసుకొని ఇవి కార్న్స్ ఇందులో వేసుకోవాలన్నమాట. అంటే ఇందులో వేసుకో ఒక 80% వరకు మూత పెట్టుకోవాలండి, అంటే పైకి చిందుతాయి అవి. ఇవ్వండి, ఇవి సగం వేయించి తీసాను. ఇవి తర్వాత ఇంకో సగం ఇవి వేస్తున్నాను అనమాట. ఇది డస్టింగ్ చేసి ఉంచుకున్నాను నేను అండి. ఇప్పుడు ఇవి వేయించుకున్నాం కదా, ఇవి కొంచెం చల్లారాక మళ్ళీ రెండోసారి వేయించుకోవాలండి. హోటల్ వాళ్ళ ట్రిక్ అదే అనమాట, క్రిస్పీగా రావడానికి కారణం అదే. ఇప్పుడు ఇదిగోండి 2 ట్రిప్లు వేయించుకున్నాయి, చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒకసారి వేసి అన్నీ ఫ్రై చేసుకుంటాను క్రిస్పీ అయ్యే వరకు. ఇదిగోండి 2 ప్లేట్లు వేసిస్తున్నాను. ఇదిగోండి కార్న్ అన్నీ శుభ్రంగా వేయించుకొని ఇలా టిష్యూ పేపర్ మీద తీసుకున్నాను. ఇప్పుడేమో కొంచెం అంటే కడాయిలో కొంచెం ఆయిల్ ఇదిగోండి మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా, సిమ్లా మిర్చి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తర్వాత వెల్లుల్లి. ఇది ఫస్ట్ వెల్లుల్లి వేసుకుంటాం. ఇదిగోండి అల్లం ముక్కలు, అల్లం చాప్ వేసుకుంటాము. ఉల్లిపాయలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు కొంచెం వేసుకున్నానండి, అంటే ఎక్కువ కారం లేకుండా ఒక చిన్న పచ్చిమిరకాయ ఒకటే వేసాను. ఉల్లిపాయలు కొంచెం వేగేవి. ఇదిగోండి సిమ్లా మిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగాక సాల్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కొంచెం వేసుకోవాలండి. ఇదిగోండి కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కొంచెం వేసుకోవాలి. సోయా సాస్ కొంచెం వేస్తున్నానండి. With soya sauce, I also added tomato ketchup. ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కార్న్ వేసుకోవాలి. దించుకోవడం అంతే. మన హోటల్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది హోటల్ స్టైల్లో. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.
మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. ఉంటానండి. థ్యాంక్ యూ.